హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హోమ్ సిరీస్. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. నేను ఒక ట్రిమ్మర్ ఆర్డర్ చేశానండి. మీ ట్రిమ్మర్ 1C. సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు దాన్ని మనం చూద్దాము, వాటి సెట్టింగ్స్ ఏంటి, ఏమేమి ఇచ్చాడు అనేది. ఇదిగోండి, దాని కాస్ట్ వచ్చేసి నాకు 999 పడింది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1199 రూపీస్. మనకి అమెజాన్లో 1000 రూపీస్కి వస్తుందండి 999. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఏమి ఇచ్చాడు చూద్దాం. పైన మై బియర్ ట్రిమ్మర్ 1C. దీనికి వచ్చేసి సెల్ఫ్ షార్పెనింగ్ బ్లేడ్స్, 16 మినిట్స్ రన్ టైం, 20 అడ్జస్టబుల్ సెట్టింగ్స్ ఇచ్చాడండి. అలాగే వెనక చూడండి, దీని వెయిట్ వచ్చేసి మనకి 161 గ్రామ్స్. అలాగే యాక్చువల్ కాస్ట్ చూసారా 1199, అంటే 1199 రూపీస్ మనకి 999కి వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ కరోనా టైంలో బయటకు వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోలేదు కదండి. సో అందుకనేసి మా హస్బెండ్ కోసం నేను తెప్పించాను ఇది. సో నేనే ట్రై చేసి దీన్ని, ఇది ఎలా ఉంది, ఇది బాగుందా లేదా అని నేను చెప్తాను. ఇందులో ఒక మెనూ కూడా ఇచ్చాడు. ఇంట్లో మగవాళ్ళకి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అలాగే మన చిన్నపిల్లలకు కూడా ఇంట్లోనే చేసేయచ్చు. కట్ అయిపోతుందన్న ప్రాబ్లం అయితే ఉండదు, ట్రిమ్మరే కాబట్టి చాలా ఈజీగా హెయిర్ కట్ చేసుకోవాలి మనం. ఇదిగోండి ట్రిమ్మర్. అలాగే ఛార్జింగ్కి కేబుల్ ఇచ్చాడండి. ఓన్లీ డేటా కేబుల్ ఇచ్చారు, దీని హెడ్ అయితే ఇవ్వలేదు. సో ఇది నాకు అంత అనిపించలేదు, హెడ్ కూడా ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. అలాగే క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా ఇచ్చాడు. అలాగే స్మాల్ పౌచ్ ట్రిమ్మర్ పెట్టుకోవడానికి చాలా బాగుంది చూడండి. టింగ్ 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 భలే ఉంది కదా, నాకైతే నచ్చింది ఇది. ఇదిగోండి మన ట్రిమ్మర్. చూడడానికి చాలా బాగుంది, నైస్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి దీని సెట్టింగ్స్ చూద్దాము. చూసారా 10 సెట్టింగ్స్ ఉంటాయి. మధ్యలో డాట్స్ ఉన్నవి ఏంటంటే 0.5 కిందండి, అంటే 1.2 అలా ఇచ్చాడు. ఆ పాయింట్ ఉన్న చోట్ల 0.5 కిందండి క్యాలిక్యులేట్ చేశాడు. అలా 20 లెంగ్త్ సెట్టింగ్స్ ఇచ్చాడు మనకి. చూడండి బ్లేడ్ మూవ్ అవుతుంది. చూడండి బ్లేడ్ లోపలికి వెళ్తుంది. 7, 8, 9, 10 సెట్టింగ్స్కి వచ్చేటప్పుడు చూసారా బ్లేడ్ బాగా లోపలికి వెళ్ళింది. ఇప్పుడు తగ్గించే కొద్దీ చూడండి బ్లేడ్ బయటకు వస్తుంది. సో ఇవ్వండి సెట్టింగ్స్. అలాగే ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి బాటంలో ఇచ్చాడు ట్రిమ్మర్కి. సో ఇది ఏ ఛార్జింగ్ అయినా ఆల్మోస్ట్ మనకి ట్రిమ్మర్ కూడా పట్టిస్తుంది, ఈ డేటా కేబుల్ కాకపోయినా. సో ఛార్జింగ్ కింద వచ్చేసి చూడండి పవర్ బటన్, 3 లైట్స్ ఆన్ అయ్యాయి కదా. చూడండి మళ్ళీ చూపిస్తాను. 3 ఆన్ చేయగానే చూసారా 3 లైట్స్ ఆన్ అయ్యాయి, అంటే ఫుల్ ఛార్జింగ్ ఉందనండి అర్థం దానికి. సో దీని ఛార్జింగ్ వచ్చేసి 2 అవర్స్ పెట్టాలి, మనకి 1 అవర్ వరకు వస్తుంది వితౌట్ ఛార్జింగ్. సో ఇప్పుడు దీన్ని మనం ట్రై చేసి చూద్దాము ఎలా ఉంది, ట్రిమ్మర్ బాగా వర్క్ చేస్తుందా లేదా అనేది. సో లెట్స్ గో. ఇదిగోండి మా హస్బెండ్ హెయిర్ చూసారా, చాలా థిక్ హెయిర్ అండి. అలాగే చాలా పొడుగ్గా కూడా ఉంది. నేను సైడ్స్ బ్యాక్ మొత్తం తీసేస్తున్నాను, మధ్యలో హెయిర్ మాత్రం ఉంచుతున్నాను దానికి. ఎందుకంటే ఫ్రంట్ హెయిర్ కూడా చాలా పొడుగు బ్యాక్ వరకు వస్తుంది. సో చెవుల మీద పడకుండా ఇరిటేషన్ లేకుండా
బ్యాక్ సైడ్స్ తీసేస్తున్నాను. మనకు రాదండి, చూసారా అంత హెయిర్ వస్తుంది. మనకేమో ఊరికే ఊడిపోతుందండి. నాకైతే జుట్టు అంత థిక్ హెయిర్ నాకు ఉంటే బాగుండేది. బాబు పుట్టిన తర్వాత బాగా ఊడిపోయిందండి జుట్టు కూడా. వీళ్ళకేమో వద్దన్నా వస్తూనే ఉంటుంది హెయిర్, మనకేమో రమ్మంటే రాదు. అదోండి మొత్తం హెయిర్ కట్ చేశాను నేను. వెనకాల మాత్రం నీట్గా షేప్గా చేస్తున్నాను. చూసారా సైడ్స్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, సైడ్ అంతా తీసేసాను. దాని మధ్యలో హెయిర్ ఇట్లాగా మనకి కరెక్ట్గా వస్తుంది. బాగుందండి, బాగా కట్ అయింది హెయిర్. సో అంతా అయిన తర్వాత పైన మనం క్లిప్ తీసేస్తాము. తీసేసి మన లోపల ఉన్న హెయిర్ని కూడా క్లీన్ చేసుకుంటాం కదా, సో మనం బ్లేడ్ కూడా బయటికి తీసేద్దాం. తీసేసి దాన్ని మనం క్లీన్ చేసుకుంటున్నాము. చూసారా చిన్న చిన్న హెయిర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. సో క్లీన్ చేసుకోవడానికే చిన్న బ్రష్ ఇచ్చాడు. ఈ బ్లేడ్ని మనం వాటర్తో కూడా వాష్ చేసేసుకోవచ్చు, లేదంటే బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. పొడి బట్టతో తుడిచేయాలండి దాన్ని. తర్వాత నార్మల్గా ఫిక్స్ చేసేయడమే, దీనికి పెద్ద కష్టమేమీ లేదు. అంతేనండి, సింపుల్. ఆల్మోస్ట్ 55 minutes నేను తన హెయిర్ కట్ చేశానండి. ఇంకా 1 point ఉంది. ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది, 1 hour వరకు వస్తుంది. చూసారా తన హెయిర్ ఎంత ఉందో, మీకు పట్టుకుని కూడా చూపిస్తుంది. చూసారు కదండి వీడియో. అమ్మాయి వాడి ట్రిమ్మర్ చాలా బాగుందండి. హెయిర్ బాగా కట్ అవుతుంది, అలాగే సెట్టింగ్స్ కూడా బాగున్నాయి. ఎవరైనా బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు 1000 rupees లోపు నాకు ట్రిమ్మర్ కావాలి అనుకునే వాళ్ళు మీ ట్రిమ్మర్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది. నా వైపు నుంచి అయితే థమ్స్ అప్ అండి దీనికి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.